అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం గురించి మీరు పార్లమెంట్లో మాట్లాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే గిట్ట ఇలా కంటోన్మెంట్ ఏరియాలో ఇవాళ మనము డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులుగా ఉన్నారు. ఇలా మనకు తెలంగాణ వచ్చినప్పటికి కూడా మనకు స్వతంత్రం, మన పరిపాలన మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన పరిపాలన మనం చేసుకునే విధంగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఇలా మనకు జిహెచ్ఎంసీలో విలీనం చేసే గిట్ట ప్రజలు బాగుపడతారు. ఇలా చూసుకుంటే హైదరాబాద్ చూస్తుంటే చుట్టుపక్కల 100 కిలోమీటర్లు విస్తరించి సిటీ ఎంత అభివృద్ధి అయిందంటే, ఇలా అభివృద్ధి అయినప్పుడు కూడా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి అనేది లేదు. ఇలా చూసుకుంటే గిట్ట హైదరాబాద్లో చాలా వరకు 80% పీపుల్స్ అందరూ కూడా కిరాయిల మీద బతుకు జీవనోపాధి డబ్బులు సంపాదించుకుంటున్నారు, జీవనోపాధి నడుస్తుంది. ఇలా కంటోన్మెంట్ ప్రాంతంలో 3 ఫ్లోర్లకు మాత్రమే పర్మిషన్ కాబట్టి ఖచ్చితంగా మనం జిహెచ్ఎంసీలో విలీనం అయితే కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా అభివృద్ధి బాటలు నడుస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా ఆలోచన చేయాలా. ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా మీరు ఈ కంటోన్మెంట్ విలీన ప్రక్రియ కోసం పార్లమెంట్లో గలమొత్తాలు. ఎందుకంటే ఇలా కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఇలా మీకు అందరూ కూడా, ఇలా కంటోన్మెంట్ ప్రాంతం అందరు ప్రజలు కూడా మీకు అందరూ ఓట్లు వేసారు. ఇలా ప్రజల్ని మనము అభివృద్ధి బాటలు నడిపించాలంటే మీరు ఖచ్చితంగా ఈ కంటోన్మెంట్ విలీన ప్రక్రియ గురించి మీరు కేంద్రంతో మాట్లాడి పార్లమెంట్లో మీ గలం వినిపించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కంటోన్మెంట్లో ఎన్ని అవస్థలు అవుతున్నాయో మీరు కూడా చూస్తున్నారు, మిగతా వాళ్ళు మీ లీడర్స్ కూడా చూస్తున్నారు, ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కంటోన్మెంట్లో విలీన ప్రక్రియ కోసం మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నేను మీ దూడ మైపాల్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి.